మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి లేదా లగ్నమైనా సరే ఆ యొక్క మంచి లక్షణాలు. వృషభం వారు, వృషభంలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఒకటి కృత్తిక, రోహిణి, మృగశిర. కృత్తిక వారికి వాళ్ళ యొక్క అంటే చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉంటాడు. అక్కడ సర్వసాధారణంగా చూసుకుంటే ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి. రోహిణి వారికి కూడా ఏంటంటే వాళ్ళకి ఫుడ్ మీద ఎక్కువ ఆకాంక్ష ఉండడము, కొంచెం ఆకర్షణీయంగా ఉండడం జరుగుతుంది. మృగశిర వారికి కాస్త వాళ్ళకి డిజైర్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి 1-2 పాదాల వారికి. అయితే ఇక్కడ మనం సీక్రెట్స్ గురించి, మంచి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి వీళ్ళకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే ఓపిక. వృషభము ఎలా అయితే ఓపికగా అన్నిటిని మోస్తూ ఉంటుందో అదే రకంగా వృషభ రాశి వారికి కూడా చాలా ఓపిక ఉంటుంది. కాకపోతే మీరు కనుక వీళ్ళ లైఫ్లో అంటే ఎప్పుడైనా సరే ఎవరికైనా సీక్రెట్స్ అనేటువంటివి సీక్రెట్ సైన్స్లో ఉండే గ్రహాలు బట్టి తెలుస్తూ ఉంటుంది. మీకు సీక్రెట్ సైన్స్ 7 and 10th అవుతుంది కాబట్టి సప్తమ స్థానంలో కనుక వృషభ లగ్నం వారికి ప్రత్యేకంగా, రాశి సెకండరీగా తీసుకోవాలి. లగ్నం వారికి సప్తమ స్థానంలో కనుక అధిక గ్రహాలు ఉంటే ఖచ్చితంగా అష్టమ స్థానంలో గ్రహాలున్నా సప్తమంలో అంటే శుక్రుడు మీకు వృషభం వారికి సప్తమ స్థానం, వృశ్చికం ఉద్యోగం అందులో ఎక్కువ గ్రహాలున్నా 100% వాళ్ళ జీవిత భాగస్వామి విషయంలోని వాళ్ళకు ఉండేటువంటి సెక్సువల్ డిజైర్స్ గురించి ఓపెన్గా ఎక్కడా మాట్లాడరు. అది ఇష్టం లేనట్టుగానే ఉంటుంటారు. ఎట్ ఏ సేమ్ టైం వాళ్ళు ఏదైనా డిజైర్స్ తీర్చుకుంటే అసలు ఎవ్వరూ లేనటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని వాళ్ళ యొక్క కోరికలు తెచ్చుకుంటారు. ఇది చాలా సీక్రెట్, అది మీకు చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు అలాగే ఉంటారని రూల్ లేదు. ఎందుకంటే అక్కడ ఒకవేళ గ్రహాలున్న ఆ మహాదశలు రానప్పుడు వాళ్ళ లగ్నం గనక ఎక్కువగా శుభగ్రహాలతో ఆక్యుపై చేసినప్పుడు లగ్నం డామినేట్ చేస్తుంది. అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి లగ్నాన్ని ఇంకొక వైపు తీసుకెళ్ళి సీక్రెట్ సైన్ తీసుకెళ్ళకుండా ఆ దశలు రాకపోతే అప్పుడు మళ్ళీ కంట్రోల్ అవుతుంది. ఇది మ్యాండేటరీ, అంటే ఇది ఖచ్చితంగా ఎగ్జామ్షన్ చూసుకోవాలి. అలాగే 10th హౌస్లో అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి వీళ్ళకి, అంటే ఈ యొక్క ఈ వృషభం వారికి అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు బయటికి చూడడానికి ఏదో ఒక జాబ్, ఏదో చిన్న జాబ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళు 2-3 ప్రొఫెషన్స్ చేయడం, అంటే ఒకటేసారి పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు జాబ్లో, ఇలా అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి, మళ్ళీ అక్కడి నుంచి నైట్ చూడడానికి మాత్రం ఏదో ఏముందిలే వీళ్ళు పెద్ద ప్రొఫెషన్ ఏం కాదు అనిపించడం. కొంతమంది డిటెక్టివ్స్ ఉంటారు, కొంతమంది ఆ డిటెక్టివ్స్ అలాంటివి చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎప్పుడూ కూడా గురువులు చెప్తున్నటువంటిది బయటికి మాత్రం చాలా థ్యాంక్స్ అండి అదని మాట్లాడుతుంటారు, కానీ గురువులు చెప్తున్నటువంటిది ఎప్పుడు కూడా సంతృప్తి ఉండదు వీరికి. ఏదో తెలియని ఒక అసంతృప్తి వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది. ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది. అంటే మీది ఉదాహరణకి మేషము లేదా వృషభము, మిథునము, కర్కాటకం ఇలా అనుకుందాం. అక్కడి నుంచి 8th లార్డ్ అంటే మేషానికైతే కుజుడవుతాడు, వృషభానికైతే గురువు అవుతాడు, మిథునానికైతే ఆ యొక్క శని, కర్కాటకానికి శని, సింహానికైతే మరలా గురువు, కన్యకైతే కుజుడు, తులకైతేనేమో శుక్రుడు అవుతాడు, వృశ్చికానికి బుధుడు, కన్యకి మనకి ధనస్సుకి అయితే చంద్రుడు, మకరానికైతే రవి, కుంభానికి బుధుడు, అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు. కాబట్టి ఈ యొక్క రాస్యాధిపతులు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు. అంటే సీక్రెట్ సైన్స్ ఈజ్ డిఫరెంట్, సీక్రెట్ లార్డ్ ఈజ్ డిఫరెంట్. అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్లో ఆ సీక్రెట్ అనేటువంటిది ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి.
అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ని వీళ్ళు బయటపడ్డా కూడా అయితే ఏమైంది, నేను ఇది చేస్తున్నా, అయితే ఏమైందని బుకాయిస్తారు కూడా కొంతమంది. ఏది 8th లార్డ్ పాడైనా 8th హౌస్లో పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది. కొంతమంది చూడండి సిగరెట్ తాగుతుంటారు, కొంతమంది సీక్రెట్గా, ఇంకొంతమంది సీక్రెట్గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము. అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి, తెలియనట్టుగానే ఉండండి. అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా. అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం, మీ ముందే సిగరెట్ తాగడం, మీ ముందే. ఇప్పుడు చాలామంది చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా అఫైర్స్ ఉంటుంటాయి కొంతమందికి. అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్లో వాళ్ళకి కొన్ని విషయాలు తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా, అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు, నీ ప్రవర్తన ఇలా ఉంది, నేను ఇలా చేస్తున్నా అంటారు. కాబట్టి అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించేయచ్చు, ఇది అడిగేస్తే వాళ్ళు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే. వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 ముఖ్యం. అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో 12వ స్థానాన్ని పరిశీలన చేయాలండి. 12వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు. ఎంత బలంగా 12వ అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు. ఇది డ్యామ్ షూర్గా జరుగుతుంది. కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి 12వ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం, ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తినిపించడం, ఇవి చేయాలి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది. అంటే బయటకు కనబడేటువంటి వేరు, అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు. అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి 9 గ్రహాలు వృశ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి. కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే స్కార్పియో సైన్లో అధిక గ్రహాలు ఉన్నా, కుంభరాశిలో అధిక గ్రహాలు ఉన్నా వాళ్ళకి సీక్రెట్గా ఎక్కువ, అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి, లేనట్లయితే బయటకు ఒకలా మాట్లాడుతూ లోపల ఇంకో రకంగా ఉండడం కానివ్వండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కానివ్వండి. ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అలాగే కుంభంలో కానీ. అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్గా ఉంచుకుంటారనేటువంటిది ఒక ఎత్తు అయితే, కొన్ని సీక్రెట్గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్లో ఉన్నప్పుడు. అంటే ఏమిటి, కొంతమంది చూడండి పలానా దగ్గర నీళ్లు పడతాయండి అంతర్గతంగా ఉండే, వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి. ఇంకొంతమంది పలానా దగ్గర ఏదో నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది, అంటే ఇప్పుడు డయాగ్నోస్టిక్ కూడా అందనటువంటి కొన్ని రోగాలని వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ, వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు, సీక్రెట్ సైన్లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుందనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి.